హైదరాబాద్లో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి, ప్రజలతో కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. దిలీప్ చెప్పండి, మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలతో కిక్కిరిసిపోతున్నట్టు తెలుస్తోంది. సందడి ఏ విధంగా కనిపిస్తోంది దీపావళి సందడి? ఎస్ నీలిమ, భాగ్యనగరంలో దీపావళి సందడి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బాణాసంచాలు పేలుస్తూనే మరోవైపు షాపింగ్ చేయడానికి ఇంకా కస్టమర్లు షాపింగ్స్ వైపు వస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నాము. ఇక్కడ చాలా టపాసుల షాప్స్ అన్ని కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. చాలా సందడిగా ఉంది. ఇంకా చివరి క్షణం వరకు కూడా, అంటే నిన్న మొన్న ఆల్రెడీ షాపింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ కాల్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా సాయంత్రం కొనడానికి చాలా వరకు కూడా షాప్స్కి బారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. మనం షాప్స్ నిర్వాహకులు ఉన్నారు. ఎలా ఉంది మేడం ఈసారి షాపింగ్? ఎలా ఉంది ఈసారి షాపింగ్? చాలా డల్గా ఉందండి. గత ఏడాది పోలిస్తే ఈసారి అసలు కస్టమర్స్ రావట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నెక్స్ట్ డే పిల్లలు వచ్చి వాళ్ళు కొనలేకపోతున్నారు. మళ్ళీ రేట్స్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగి ఉన్నాయి. కాబట్టి కస్టమర్స్ చాలా ప్రాబ్లం అవుతున్నది కొనడానికి. అంటే గత 2-3 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి చూసుకుంటే వారం రోజులకు ఈ రోజు ఏమన్నా కాస్త పెరిగిందా? ఈ రోజు కొంచెం కాస్త, వారం రోజులకు చూస్తే ఈరోజు కొంచెం ఏదో పేల్చాలా అన్నట్టు పేలుస్తున్నారు. అదొకటి. ఇంకోటి చైనా మెటీరియల్ అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, వాటి వలన కూడా మా బిజినెస్ చాలా దెబ్బతీసింది. అసలు కస్టమర్స్ వచ్చి ఫస్ట్ మెయిన్ థింగ్ చైనా మెటీరియల్ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ చైనా మెటీరియల్ మేము అమ్మము. కాకపోతే అడిగేపడికి అంటే ఈసారి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి చైనాకు సంబంధించినటువంటి టపాసులు ఏమి లేవా మీ దగ్గర? చైనా ఏమి మేము పెట్టలేదు. లాస్ట్ ఇయర్కి పోలిస్తే ఈసారి చైనా అస్సలే లేవు మా దగ్గర. అంతా శివకాశి మేడ్ మెటీరియలే ఉన్నది మా దగ్గర. సో ఈసారి కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి షాపింగ్ కాస్త తక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది షాపింగ్ చేశారు. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు దివాళీ? ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయిపోయింది. సో క్రాకర్స్ అయిపోతే మళ్ళీ ఈరోజు వచ్చి కొనుక్కోవడానికి వచ్చాం. దివాళీ అంటేనే మంచిగా సెలబ్రేట్ చేస్తారు, ఫ్యామిలీ వాళ్ళతో అందరితో కలిసి ఉండడం. సో మేము కూడా అంతే. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీరు దివాళీ? ఆల్రెడీ క్రాకర్స్ ఆల్రెడీ మీ ఫ్రెండ్ కొన్నామని చెప్తున్నారు. సో మరి ఇవాళ ఇంకా సమయం ఉంది, ఇవాళ ఏ టపాసులు కాల్చబోతున్నారు? ఇవాళ ఎక్కువ ఏం కాలవట్లేదు, నిన్ననే కాల్చాము. జస్ట్ ల్యాంటర్న్స్ అండ్ స్పార్కిల్స్ కాలుస్తున్నాము. సో ఇంకా అంటే ఆల్రెడీ గత 3-4 రోజుల నుంచి కూడా ఆల్రెడీ షాపింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నిన్న ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని కాల్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ షాపింగ్ చేయడానికి షాప్స్ వద్దకు వస్తున్నారని చెప్పొచ్చు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త టపాసుల రేట్లు అధికంగా ఉన్నాయి. ఈసారి 6-7% అధికంగా ఉన్న నేపథ్యం. అలాగే ఈసారి మార్కెట్లో ఎక్కడ కూడా చైనా క్రాకర్స్ అందుబాటులో లేవు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వాటిని బ్యాన్ చేసి, ఎందుకంటే వాటి వల్ల పొల్యూషన్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈసారి చైనా క్రాకర్స్ అమ్మొద్దని చెప్పేసి ఇప్పటికే, అంటే ముందస్తుగానే పోలీస్ అండ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ముందస్తుగానే క్రాకర్స్ ఎవరైతే విక్రయాలు జరుపుతారో వాళ్ళందరికీ కూడా ముందే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈసారి చైనా క్రాకర్స్ ఎక్కడ కూడా అందుబాటులో లేవు. సో మరి ఈసారి షాపింగ్ చాలా తక్కువగానే ఉందని చెప్పి షాప్స్ నిర్వాహకులు చెప్తున్నారు. దానికి ప్రధాన కారణము చైనా క్రాకర్స్ అందుబాటులో లేకపోవడంతో పాటు ఈసారి దీపావళి పండుగ మంత్ చివరిలో రావడం కూడా ఒకటి భావించవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా జీతాలు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి కాస్త మార్కెట్లో విక్రయాలు చాలా తక్కువగానే జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద మరి కాసేపట్లో, అంటే ఇప్పటికే బాణసంచాలు పేలుస్తున్నారు. ఇక ఈ రోజు మొత్తం రాత్రి వరకు కూడా బాణసంచాలతో ఈ నగరవాసులు ఎంజాయ్ చేయబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ దిలీప్.